బొబ్బిలి నియోజకవర్గంలో పోలవని వలస గ్రామంలో చేయి చేయి కలుపుదాం రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుద్దాం కార్యక్రమం చేపట్టారు. కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ పరిపాలన చాలా దారుణంగా ఉందని, మోడీ బినామీలు అదానీ అంబానీలకు దేశంలో ఉన్న అనేక పరిశ్రమలు, పోర్టులు, షిప్ యార్డులు కారు చౌక అమ్మేస్తున్నారని పిసిసి సభ్యులు బొబ్బిలి పట్టణ అధ్యక్షులు మువ్వల శ్రీనివాసరావు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మ చూపారని, మనకి ప్రత్యేక హోదా కావాలన్నా, ప్రత్యేక రైల్వే జోన్ కావాలన్నా, ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి న్యాయం జరగాలన్నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని అన్నారు. ఈరోజు బొబ్బిలి పట్టణం పోలవరం వలస గ్రామానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా చేయి చేయి కలుపుదాం రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపడతాం అనే కార్యక్రమంలో రావడం. మరి చూస్తున్నాం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, మరి ఆ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు భారతదేశాన్ని మోడీ ఈ మిత్రులకి బినామీలైనటువంటి అదానీ అంబానీలకి మన భారతదేశాన్ని ముక్కలుగా అమ్మేస్తాం. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులు, అనేక ఫ్యాక్టరీలు, అనేక సంస్థలు, అనేక ఎయిర్పోర్టులు, అలాగే పోర్టులు, అనేక రకమైనటువంటి అభివృద్ధి చేస్తే మరి ఈరోజు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ అదానీ అంబానీలకి అమ్మే పనిలో ఉన్నాయి. ఈరోజు 9 సంవత్సరాలు అయింది కదా, మరి భారతదేశంలో ప్రధానమంత్రి అయ్యి ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు. మరి రేపు స్టీల్ ప్లాంట్ను కూడా మరి అమ్మ చూపెట్టు, మరి అది అడ్డుకోవాలన్నా, మనకి ప్రత్యేక హోదా కావాలన్నా, మన భారతదేశానికి అంతా మంచి జరగాలంటే మన పేదలందరికీ మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలి. అందుకోసం మరి మీరంతా సహాయ సహకారాలు అందించి రేపు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.